మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజైతే శ్రీకాకుళంలో మరో వింత ఘటన అయితే చోటు చేసుకుంది. లంచాలు బారిన వద్దు అంటూ ఎంతో అవేర్నెస్ ఇస్తూ ఏసీబీలు కూడాను, యాంటీ కరప్షన్ బోర్డ్స్ అయితే చాలామంది పోలీసు యంత్రాంగం కానీ, చాలామంది ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ కూడాను అవినీతి కానీ, లంచాన్ని కానీ పాల్పడితే కఠిన చర్యలని చెప్పినప్పుడు కూడాను కొంతమంది ప్రభుత్వ అధికారులు దానికి అలవాటు పడిపోయి వారి కింద ఉన్నటువంటి ఎవరినైతే ఉంటారో ఉద్యోగుల్ని ఈ లంచాలు ఇవ్వకపోతే మీ విధులలోకి రావడానికి అవ్వదు అంటూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న తరుణం అయితే చూసాము. అదే విధంగా బాధితురాలైనటువంటి కాంతమ్మ శ్రీకాకుళం జిల్లా సరుబుజి మండలంలో పాలవలస గ్రామంలో అయితే ఉన్నారు. ఆవిడ సీనియర్ అసిస్టెంట్ గాను మెడికల్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు తన మానసిక స్థితి బాలేక కొద్ది రోజులు మెడికల్ లీవ్లోకి అప్లై చేసి ఒక 2 నెలలు మెడికల్ లీవ్ అయిన తర్వాత మళ్ళీ రీజాయినింగ్ కోసము వచ్చి ఆశ్రయించినట్లయితే ఆర్డీఓ గారి నుంచి అయితే అప్రూవల్ వచ్చేసింది, జాయినింగ్ లెటరు. జిల్లా అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ తన యొక్క అనుమతి కావాల్సి వస్తే తన అనుమతి ఇవ్వడం కోసము అది ఏదైతే ఒక రీజాయినింగ్ లెటర్ పైన సంతకం పెట్టడానికి 20,000 రూపాయల లంచాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. చాలా పలుమార్లు అయితే ఇందులో ఉన్నటువంటి మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కాంతం అనే ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదుదారులు ఉన్నారో ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, 2 కాళ్ళు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆవిడ ఉద్యోగం చేస్తే ఆవిడ్ని కూడా ఒక నెల రోజుల నుంచి రీజాయినింగ్ ఇవ్వకుండాను లంచం ఇస్తేనే మళ్ళీ రీజాయినింగ్ లెటర్ మీద మీకు సంతకాలు పెడతా ఉంటూ నెల రోజుల నుంచి ఎవరైతే డిఎంహెచ్ఓ కానీ ఆయన సీసీ కానీ తిప్పిస్తూ ఈ రోజుకి ఇంకా మానసిక స్థితి బాలేక ఇంకా పరిస్థితులు చేదాటి తనకు ఎలాగైనా ఉద్యోగం మళ్ళీ కావాలంటూ ఏసీబీని ఆశ్రయిస్తే 20,000 రూపాయలు తీసుకొని వెళ్ళి లంచం ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది. సో అటువంటి పరిణామం ఈరోజు శ్రీకాకుళంలో జరిగింది. అసలు ఏం జరిగిందో బాధితురాల మాటల్లో విందాం, తెలుసుకుందాం రండి. ఏమైంది అసలు, ఎందుకు ఇలా జరిగింది? నేను లీవ్ ప్రపోజల్ పెట్టాను. డీఎంహెచ్ఓ పెడితే వీళ్ళేమో ఆర్డీకి రాశారు. ఆర్డీ ఏమో ఒక 5 days లో ఆర్డీ గారు ఇచ్చేసారు. ఆర్డీ గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు February 25 ఆర్డీ గారు మూమెంట్ ఆర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ మూమెంట్ ఆర్డర్ డీఎంహెచ్ఓ ఇవ్వాలి. అదే రోజు నుంచి ఈ రోజు వరకు నాకు రోజు డబ్బులు 15,000 పట్టుకెళ్ళాను, 5,000 పట్టుకెళ్ళాను, 10,000 పట్టుకెళ్ళాను. ఏ రోజు కూడా తీసుకోకుండా తిరస్కరించి 20,000 ఇమ్మన్నారు, 25 ఇమ్మన్నారు. అది మరి నేను ఇచ్చుకోలేక చాలా బాధపడి, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తిరగలేక నేను చాలా బాధపడ్డాను. ఈ రోజు తీసుకెళ్ళి ఇచ్చేసాను. నేను నెల రోజులు బాధపడ్డాను, రోజు ఆఫీస్కి వెళ్ళడం వచ్చేయడం. అది సార్ జరిగేది. దీనికి అసలు అంటే మీరు లీవ్ పెట్టినందుకు మళ్ళీ రీజాయినింగ్ కోసం రీజాయినింగ్ మూమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డీ గారు జోనల్ ఆఫీసర్ గారు ఇచ్చేసారు. ఇక్కడ జిల్లా ఆఫీసర్ ఇవ్వాలి. జిల్లా ఆఫీసర్ ఇవ్వకుండా అలా తిప్పుతున్నారు అన్నమాట. సో మరి ఏసీబీని కలాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను తట్టుకోలేక బోర్డు మీద నంబర్ ఉంటే తీసుకొని నేనే డైరెక్ట్ గా నేను చేసి, మరి ఇవ్వకపోతే నాలాగే ఎంతమంది జీవితాలు పోతున్నాయో అని వెంటనే ఏసీబీ వాళ్ళు వచ్చేటప్పటికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారా? రెడ్ హ్యాండ్ గా దొరికారు సార్. దొరికారు. ముందు సీసీ గారు తీసుకున్నారు. లోపలికి వెళ్ళిపోతుంటే ఆఫీస్ సీసీ గారు ఇద్దరు మీకు డబ్బులు అడిగింది ఎవరు? డీమిడిచ్చు సీసీ ఇద్దరు అడిగారు. ఎంత ఫస్ట్ మీకు ఎంత డిమాండ్ చేశారు? 20 అన్నారు. 20 అంటే నా దగ్గర లేక ఒకరోజు 10,000 పట్టుకెళ్ళాను, ఒకరోజు 5,000 పట్టుకెళ్ళాను, ఒకరోజు 15,000 పట్టుకెళ్ళాను. ఎప్పుడు తీసుకోలేదు, అలా బయటకు పంపించేవారు. అప్పుడు 10 రోజుల నుంచి 20,000 పట్టుకొని తిరుగుతుంటే ఎప్పుడు దొరకడం లేదు. లాస్ట్కి ఈ రోజు సార్ అసలు ఏమైంది? అసలు అంటే ఒక వికలాంగుల దగ్గర అయితే అమౌంట్ అడగడం అనేది జరిగింది, మీరు పట్టుకున్నారన్నారు కదా, అసలు ఏమైంది? ఈమె ఒక సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు శ్రీకాకుళం రూరల్ పిహెచ్సిలో. ఈమె కొన్ని ఆరోగ్య కారణాల వల్ల డ్యూటీకి రాలేకపోయింది. సబ్సిక్వెంట్గా మెడికల్ లీవ్ తీసుకుంది. మెడికల్ లీవ్ తీసుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అయితే డ్యూటీలోకి తీసుకోలేదు. డ్యూటీలోకి తీసుకోకుండా ఈ డిఎంహెచ్ఓ గారు ఆర్డీ గారికి రిఫర్ చేశారు. సో ఆర్డీ గారు ఇమీడియట్గా ఈవిడ తాలూకా అనారోగ్య కారణాలు ఇవన్నీ వెరిఫై చేసి ఇమీడియట్గా ఈవిడికి డ్యూటీలో తీసుకోండి, ఆవిడ మెడికల్ లీవ్ తీసుకుంది, సిక్కు ఫిట్తో కూడా వచ్చి జాయిన్ అయింది కాబట్టి ఇమీడియట్గా డ్యూటీలోకి తీసుకోండి, ఈవిడికి శ్రీకాకుళం రూరల్ పిహెచ్సిలోనే పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్స్ వేయడం జరిగింది 2 months బ్యాక్. సో అప్పటి నుంచి ఈ కౌంటర్ ఆర్డర్, అదే మూమెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళ భాషలో, ఆ మూమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి 2 మాసాల నుంచి ఈవిడ్ని తిప్పుతున్నారు. ఏంటి, 20,000 లంచం ఇస్తేనే ఇస్తాను, లేకపోతే లేదు.
వెంటనే ఆవిడ పాపం 10,000 15,000 పట్టుకొచ్చింది పాపం ఇద్దామని. విషయం మీరు ఒప్పుకోలేదు. 20,000 ఇస్తేనే మీకు మూమెంట్ ఆర్డర్ ఇస్తాను. సో ఆ కారణం చేత మా ఏసీబీకి లంచం ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీకి వచ్చి ఇక్కడే ఏసీబీ మా నెంబర్లు ఉన్నాయి చూడండి. మా ఏసీబీ ఫోన్ చేసి మాకు ఇమీడియట్గా చెప్పడం జరిగింది. మేము వెరిఫై చేసాము. ఈరోజు ఆ 20,000 రూపాయలు సదరు డిఎంఎండ్హెచ్ఓ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అతను సీసీ గారిని కూడా పట్టుకోవడం జరిగింది. వారిని మేము కేసు నమోదు చేసాము. అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. అయితే యాక్చువల్గాను ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడాను మీ ఏసీబీ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం అయితే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాయి. అయినా సరే చాలా చోట్ల పునరావృతం అవుతున్నాయి. దానిపైన మీరు అసలు ఏ విధంగా దీన్ని కట్టుడు చేయాలి? అది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిందండి. ఇప్పుడు ఒక అవినీతి పరుడు ఉన్నాడంటే వాడు ఎక్కడున్నా అవినీతి చేస్తాడు. ఎడారిలో పెట్టినా సరే ఇసుక అమ్మేస్తాడు. సో అవినీతి పరుడికి వాడి బుద్ధి ముందు మారాలి. బుద్ధి మారాలంటే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఏసీబీ ఉందరా, ఒక జిల్లా అధికారినైనా వదలరు, జిల్లా అధికారినైనా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు అనేటువంటి భావన మిగతా అవినీతి పరులైనటువంటి ఉద్యోగస్తుల్లో కానీ ఆ భావన కలిస్తే కొంచెం భయం పడుతుందని మా ఉద్దేశం. 2019 నుంచి కూడా చాలా మందిని శ్రీకాకుళంలో అయితే మీరు పట్టుకోవడం జరిగింది. ఇంకా స్ట్రిక్ట్ గా అసలు ఏం చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీ అనుభవంలో ఏం చేస్తే ఈ అవినీతి పూర్తిగా ప్రక్షాళన చేయగలుగుతాం? అది లంచం అనేది ఎంత అడిగినా లంచం అండి మా దృష్టిలో. 100 రూపాయలైనా ఒకటే, 1,00,000 రూపాయలైనా ఒకటే. సో లంచం అడగడమేనా, అడగకూడదు. జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వం, కష్టపడి పని చేయాలి, వచ్చింది ధర్మంగా అని ఒక కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. ఒక డిఎంఎండ్హెచ్ఓ క్యాడర్లో అంటే ఒక కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ఏసీ కారు, ఏసీ రూము, భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి మరొక ఏసీ రూము, ఇన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం ఎంత బాధ్యతగా పనిచేయాలి. అది మర్చిపోయి ఆ తోటి సబార్డినేట్, అతనితో పనిచేసేటటువంటి సబార్డినేట్, అది కూడా ఒక కాల్ లేదు ఆవిడకి. అలాంటి ఆమె దగ్గర 20,000 రూపాయలు లంచం ఎక్స్పెక్ట్ చేశాడంటే కేవలం అతను డ్యూటీ ఏ రోజైతే రీజనల్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందో ఆ మన్నాడు కాకపోతే ఆ మన్నాడైనా సంతకం పెట్టి పిలిచి మరీ చేతిలో పెట్టి ఫోటో దిగి ఒక కాపీ టీ ఇచ్చి పంపించాల్సింది పోయి ఆవిడ ఒంటికాలతో మెట్లు ఎక్కాలి. వాడికి ఒక కాల్ లేదండి. మెట్టుకాలతో మెట్లు ఎక్కే ఆవిడ్ని 2 మాసాల నుంచి తిప్పుతున్నారు లంచం ఇవ్వలేదని. ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. అయితే యాక్చువల్ గాను చాలా మంది ఈ లంచాలు అడిగేటప్పుడు అడగడం ఎంత నేరమో ఇద్దాం అనుకున్నప్పుడు భయపడి, అంటే చాలా మంది మిమ్మల్ని ఏసీబీని అయితే ఆశ్రయించాలని కోరిక వచ్చినప్పటికి కూడాను ఒక భయం, రేపు పొద్దున్న ఏమైనా మనకు తెలిస్తే కంప్లైంట్ ఇస్తే మాకేం జరుగుతుంది అనే భయం. ఇలా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి. ఏసీబీయే కాదు, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళ వెనకాతలు ఉంటుంది. ఏసీబీ అంటే ఏసీబీలో ఎంతో సమర్థవంతమైనటువంటి నిజాయితీ పరులైనటువంటి పోలీస్ అధికారులే ఉంటారు. ఎన్నో రకాల పరీక్షలకు పాస్ అయ్యి ఎన్నో టెస్టులు అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకాతలు ఉంటారండి. సో డెఫినెట్గా వాళ్ళకి ఎటువంటి హాని కానీ ఎటువంటి ఆపద కానీ రాకుండా వారు చూసుకుంటారు. డెఫినెట్గా వారిని రక్షిస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత వాళ్ళ పని ఏదైనా అవ్వలేదు అంటే ముక్కు పిండే ఆ కన్సర్న్ ప్రభుత్వ అధికారి చేత ఆ పని చేయిస్తారు. భయపడాల్సిన పని లేదు. ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మా సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికి ఇచ్చే భరోసా ఏంటి? ఎవరైనా సరే ఇలాంటి వాటికి ఏసీబీకి ఆశ్రయించాలంటే మీరు ఇచ్చే భరోసా? పూర్తి భరోసా ఉంటుందండి. ఎవరైనా సరే తప్పనిసరిగా ఎవరైనా అవినీతికి పాల్పడితే మాకు నిరభ్యంతరంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రతి గవర్నమెంట్ అధికారి కార్యాలయంలోని ఆ బోర్డులు కనిపిస్తాయి. అందులో మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నాది, మా సిఏ గారిది, అందరిది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా సరే నిరభ్యంతరంగా కాల్ చేయొచ్చు. వారి పేరుని మేము గోప్యంగా ఉంచుతాం, వారిని వ్యక్తపరచం. ఇప్పుడు కూడా మేము ఆమె అని అన్నాం కానీ ఆవిడ పేరు చెప్పలేదు. అడిగినా చెప్పం. అంటే మాకు భరోసా ఉంటుంది, వాళ్ళకి భరోసా ఉంటుంది. వాళ్ళకి మేము పూర్తి రక్షణ కల్పించాలని బాధ్యత కూడా. థ్యాంక్ యూ సార్.
చూశారు కదా, అవినీతి పరుల్లో గుండెల్లో రైళ్లు అయితే పరిగెత్తిస్తున్నారు ఈ రోజు మన డీజీపీ గారు, డిఎస్పీ గారు. సో అంటే అవినీతి, ఇప్పుడు సార్ చెప్పినట్లు రూపాయి అయినా లక్ష అయినా లంచం అంటూ లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండు కూడాను ఒక పెద్ద నేరంగానే పరిగణిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఇది ఉంది. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.